హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టూన్స్. అందరికీ ముందుగా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఇంత గొప్ప కాన్స్టిట్యూషన్ ఉన్నా కూడా ఒక హానెస్ట్ క్వశ్చన్ మనం అడగాలి. మన కాన్స్టిట్యూషన్ ఇంత పవర్ఫుల్ అయినా మనకెందుకు ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇది కాన్స్టిట్యూషన్ ఫాల్ట్ కాదు, ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. మన కాన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్ గానే డిజైన్ అయింది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఫాలో అవ్వడం చాలా చోట్ల వీక్ గా ఉంది. ఈక్వాలిటీ అని కాన్స్టిట్యూషన్ చెప్తుంటే రియాలిటీలో మాత్రం కాస్ట్, మనీ, ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ట్రీట్మెంట్ మారుతుంది. లా ముందు అందరూ ఈక్వల్ అని చెప్పినా కూడా పవర్ఫుల్ పీపుల్ ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు. కామన్ మ్యాన్ మాత్రం కొన్ని ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తుంది జస్టిస్ కోసం. ఇది కాన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్ కాదు, ఇది సిస్టమ్ మిస్యూజ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంది, కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఫియర్ కూడా చాలా ఉంది. ట్రూత్ మాట్లాడితే ప్రెషర్, ట్రోలింగ్, సమ్ టైమ్స్ లీగల్ ట్రబుల్ కూడా వస్తుంది. కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఇచ్చింది, కానీ సొసైటీ మెచ్యూరిటీ ఇంకా ఫుల్ లెవెల్ కి అనేది రాలేదు. ఒపీనియన్ డిఫరెన్స్ ని యాక్సెప్ట్ చేయడం మనం ఇంకా నేర్చుకోవాలి. ఎడ్యుకేషన్ రైట్ ఉన్నా కూడా ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికి ఈక్వల్ గా రావడం లేదు. సిటీస్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ, కానీ విలేజెస్ లో టాలెంట్ ఉన్నా కూడా ఫెసిలిటీస్ తక్కువ. కాన్స్టిట్యూషన్ ఛాన్స్ ఇచ్చింది, కానీ ఎగ్జిక్యూషన్ గ్యాప్ వల్ల మన స్టూడెంట్స్ ఇంకా బ్యాక్వర్డ్ లోనే ఉన్నారు. ఇదే ఫ్యూచర్ ఇండియాకి ఒక బిగ్గెస్ట్ లాస్. కరప్షన్ ఇంకొక బిగ్ ఇష్యూ. కాన్స్టిట్యూషన్ క్లీన్ గవర్నెన్స్ గురించి చెప్తుంది, కానీ కరప్షన్ డైలీ లైఫ్ లో చాలా నార్మల్ అయిపోయింది. ఒక చిన్న పని కోసం కూడా మనం ఖచ్చితంగా లంచాలు ఇచ్చుకునే చేపించుకోవాల్సి వస్తుంది. ఒక ఫైల్ మూవ్ అవ్వాలి అంటే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ కావాల్సి వస్తుంది. ఇవంతా కూడా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ కి కంప్లీట్ గా ఆపోజిట్. లా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఎన్ఫోర్స్మెంట్ వీక్ గా ఉన్నప్పుడు ఇదంతా కూడా కొలాప్స్ అవుతుంది. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఆల్మోస్ట్ ఎవ్వరు కూడా మాట్లాడరు. వాళ్ళ రైట్స్ కోసం ప్రొటెస్ట్ ఉంటది, కానీ డ్యూటీస్ కోసం సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది ఉండదు. నేషనల్ ఫ్లాగ్ ని రెస్పెక్ట్ చేయమంటారు, కానీ పబ్లిక్ ప్రాస్పెరిటీని డిస్ట్రాయ్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయమంటాం, కానీ అదే రివర్స్ ని మనం పొల్యూట్ చేస్తాం. కాన్స్టిట్యూషన్ బ్యాలెన్స్ కోరుతుంది, కానీ మన బిహేవియర్ మాత్రం ఇంకా ఇంబ్యాలెన్స్ లోనే ఉంది. ఇప్పుడు ఒక రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, సో మన ఇండియాని ఎలా బెటర్ గా చేసుకోవాలి? మరి ఇండియా బెటర్ అవ్వాలి అంటే కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మన పీపుల్ మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి. లా ఆల్రెడీ స్ట్రాంగ్ గానే ఉంది, ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్ అవ్వాలి. ఫస్ట్ ఛాన్స్ సిటిజన్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది బ్లేమ్ చేయడం చాలా ఈజీ, బట్ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేయడం చాలా టఫ్. రియల్ చేంజ్ ఆల్వేస్ బాటమ్ నుంచి టాప్ కే వెళ్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి, కానీ నాట్ ఓన్లీ ఇన్ సిలబస్ బట్ ఇన్ వాల్యూస్. కాన్స్టిట్యూషన్ బేసిక్స్ స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళు నేర్చుకోవాలి. జస్ట్ డేట్స్ గుర్తు చేసుకోవడం కాదు, రైట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, డ్యూటీస్ ఎలా ఫాలో అవ్వాలి అనేది ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండాలి. నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ ఈస్ వెరీ డేంజరస్. జస్టిస్ సిస్టమ్ ఫాస్టర్ అవ్వాలి. జస్టిస్ ఎప్పుడైతే డిలే అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు అయితే జరుగుతుంది. డిలేడ్ జస్టిస్ ఈస్ డినైడ్ జస్టిస్. టెక్నాలజీ యూజ్ చేసి కోర్ట్స్ స్పీడప్ చేయాలి. కామన్ మ్యాన్ కి జస్టిస్ అనేది అఫోర్డబుల్ గా ఉండాలి. లా బుక్స్ స్ట్రాంగ్ గా ఉండటమే కాదు, జస్టిస్ డెలివరీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. కరప్షన్ ట్యాకిల్ చేయాలి అంటే లాస్ లో ఉన్న ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లూప్ హోల్స్ క్లోజ్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ పెంచాలి. డిజిటల్ గవర్నెన్సీ, ట్రాకింగ్, అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ కి సపోర్ట్ చేస్తుంది. హానెస్ట్ ఆఫీసర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, రాంగ్ పీపుల్ ని పనిష్ చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే హేటెడ్ కాదు, ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడం. ఇదే ఒక డెమోక్రటిక్ ఒక మెచ్యూరిటీ. కాన్స్టిట్యూషన్ క్రిటిసిజం ఎలో చేస్తుంది, కానీ వైలెన్స్ ఎలో చేయదు. డిబేట్ కల్చర్ గ్రో అవ్వాలి, లిజనింగ్ పవర్ డెవలప్ అవ్వాలి. యూత్ రోల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యంగ్ జనరేషన్ వాళ్ళు జస్ట్ జాబ్స్, రీల్స్, ట్రెండ్స్ దీంట్లోనే ఉండిపోకుండా కంట్రీకి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఓట్ అనేది ఒక చాలా గొప్ప పవర్. ఆ పవర్ ని అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలి. కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ యూత్ లో కనుక స్ప్రెడ్ అయితే ఇండియా ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ అవుతుంది. ఫైనల్ గా ఒక క్లియర్ ట్రూత్ ఏంటంటే,
ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం కాదు, ఇండియాలో కాన్స్టిట్యూషనే మనకి ఒక సొల్యూషన్. ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని ఎలా ఫాలో అవుతున్నాం అనేది. కాన్స్టిట్యూషన్ మనకి ఫ్రీడమ్ ఇచ్చింది, నౌ డిసిప్లిన్ మన రెస్పాన్సిబిలిటీ. కాన్స్టిట్యూషన్ మనకి ఈక్వాలిటీని ఇచ్చింది, నౌ రెస్పెక్ట్ మన డ్యూటీ. కాన్స్టిట్యూషన్ మనకి డెమోక్రసీని ఇచ్చింది, నౌ పార్టిసిపేషన్ మన రోల్. ఈ రిపబ్లిక్ డే రోజు మనం ఒక కొత్త ప్రామిస్ తీసుకుందామా? ఏంటంటే, నాట్ జస్ట్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ బట్ రెస్పాన్సిబుల్ టు బి అన్ ఇండియన్. కాన్స్టిట్యూషన్ ఒక బుక్ లా కాదు, ఒక లైఫ్ మాన్యువల్ లాగా ఫాలో అయితే ఇండియా అనేది బెటర్ కాదు, బెస్ట్ అవుతుంది. ఈ రిపబ్లిక్ డే రోజున నా ఒపీనియన్ ని మీ అందరితో షేర్ చేసుకున్నానండి. అందరికీ మా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.